ఇక్కడ చూడండి, ట్రంప్ ఎంత దుర్మార్గుడో, వాణిజ్య బెదిరింపులతో దానికట. వీడు చెప్తే మన భారతదేశం బెదిరిపోయిందట. ఏం చెప్తాము వీడు ఒక పిచ్చోడు. ఈ పిచ్చోని పట్టుకొని మన నరేంద్ర మోడీ ఎందుకు ఇంటున్నాడో అర్థం కాని పరిస్థితి. కానీ ఈ పిచ్చోడు పెద్ద అంటే సైకలాజికల్గా అందరిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ సక్సెస్ అవుతాడు తప్ప నిజమైనటువంటి శక్తి ట్రంప్కు లేదు. యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించా, ఉన్నపరంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా, భారత్ పాక్ అనుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోను త్వరలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలు వాస్తవం లేదన్న ప్రభుత్వ వర్గాలు అంటూ చూస్తాను. సో వాణిజ్య బెదిరింపులు అంటే ఏం వాణిజ్యం బెదిరింపులు రా నాయన, నీదో కథ. నిన్ను చూసి ప్రపంచం నవ్వుతా ఉంది. అసలు నువ్వు అమెరికా అధ్యక్షుడు ఎట్లయినవో అని నువ్వే ఇంత పిచ్చోనే ఎన్నుకోరా అంటే అమెరికా ప్రజలు ఎంత పిచ్చోలో అర్థమవుతా ఉంది. సో ఇక్కడ చూడు, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు అడ్డుకట్ట వేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. కాల్పుల విరమణ పాటించకపోతే తమ దేశంతో వాణిజ్యం ఆపేస్తారని హెచ్చరించారని, ఇరు దేశాల మధ్య అనుయుద్ధాన్ని నివారించారని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలో కొన్ని రోజులుగా చారిత్రక ఘటనలు జరుగుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. వారు ఇప్పట్లో వెనక్కి తగ్గేలా కనిపించలేదు. ఇరు దేశాలు అమెరికాతో వాణిజ్యం నుంచి ఎంతో లబ్ధి పొందవచ్చని వారికి చెప్పా, మరింతగా వాణిజ్య అవకాశం కల్పిస్తారని ప్రతిపాదించా. వీడు వాణిజ్య అవకాశం కల్పిస్తా అంటే ఇండియా ఒప్పుకుందట. యాక్చువల్గా పాకిస్తాన్ ఎయిర్ బేస్లు అనేవి ధ్వంసం అయిపోయినాయి. న్యూక్లియర్ బేస్లు కూడా కొంతమేర ధ్వంసమై అక్కడ లీక్ అవుతా ఉంది. సో ఈ క్రమంలో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది అని పాకిస్తాన్ ప్రధాని వెంటనే అమెరికా శరణ్ వచ్చిండు. సో అమెరికా ఏం చేసింది, భారత్ ప్రధాని పైన ప్రెజర్ పెట్టింది, మీకు వాణిజ్యపరంగా అన్ని రకాల అవకాశాలు ఇస్తాం, మీరు ఆపేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఈ క్రమంలో సో కొంతమేర వీళ్ళిద్దరూ కొంత ఫ్రెండ్షిప్ కాబట్టి ఇన్నర్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్ప వీడి చేసినటువంటి వాణిజ్య బెదిరింపుకు మన భారతదేశం భయపడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ట్రంప్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు, వాణిజ్యం ఆపేస్తానని హెచ్చరించడంతో భారత్ పాక్ కాల్పుల విరమణకు సిద్ధమయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరమని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు భారత ప్రభుత్వం ఖండిస్తోంది. ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక మే 9న ప్రధాని మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడారు. మే 8న 10న విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అందులో ఎక్కడ ఏ రకంగా వాణిజ్యం ప్రస్తావన రాలేదని వెల్లడించారంటూ చూస్తున్నాం. వాడు పిచ్చోడు, ఆ పిచ్చోడు మాటలు నమ్మి మనం యుద్ధంని వెనక్కి తీసుకున్నాం. అసలు ఈ లొల్లంతా యుద్ధం స్టార్ట్ చేస్తే ఈ లొల్లంతా ఏముండకపో వాస్తవంగా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్